అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పరిధిలోని పలు గ్రామాలలో సారవంతమైన భూములు, నివాస గృహాలు, పచ్చని కొబ్బరి చెట్లు నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతులకు గుండు కోతను మిగులుస్తోంది. అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నలంక, పాసర్లపూడి పలు గ్రామాలలో వేలాది ఎకరాల భూమి, లక్షలాది కొబ్బరి చెట్లు గత కొన్నేళ్లుగా రైతుల కళ్ళెదుటే గోదారమ్మ వడిలో కలిసిపోవడం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో రైతులకు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రోవెన్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నారు తప్ప అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టించుకునే నాథులు లేక రోజురోజుకు అమావాస్య, పౌర్ణమిల ఆటుపోట్లకు తీవ్ర తుఫాన్లు ఏర్పడినప్పుడు అండలండలుగా గోదావరిలో పడిపోవడం వల్ల 2 కుంచాలు, 5 కుంచాలు భూములు ఉన్న పేద రైతులు ఆధారం కోల్పోయి లబోదిబో అంటున్నారు. రానున్న రోజుల్లో అప్పనపల్లి, పాసర్లపూడి, బి దొడ్డవరం, పెదపట్నలంక, పెదపట్నం, పాసర్లపూడి లంక పలు లంక గ్రామాలు కనుమరుగైపోయే పరిస్థితులు మున్ముందు ఉన్నాయని, ఈ గ్రామాలకు రానున్న తరాలు గూగుల్ మ్యాప్లో చూసుకోవడమే అంటున్నారు స్థానికులు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయానికి కొద్ది సంవత్సరాలలో కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికే 100 మీటర్ల చేరువలో గోదావరి ఉందని, అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి భూమి సుమారు 2 ఎకరాలు భూమి నదీ గర్భంలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా నదీ తీర పరివాహక ప్రాంతం గ్రామాలను ఆనుకుని ఉన్న భూములకు గ్రోవెన్స్ నిర్మాణం చేపట్టాలని, ఇటు అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానాన్ని కాపాడాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అర్జీను పెట్టుకున్నారు తీర ప్రాంత బాధిత రైతులు. బాధిత రైతుల గోడును విన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హుటాహుటిన నదీ కోతకు గురవుతున్న ప్రదేశాలను తమ అనుచరగణంతో టూరిజం బోట్లో ప్రయాణించి పరిశీలిస్తున్న సమయంలో మీ హయాంలో నదీ కోత నివారణకు చర్యలు తీసుకోవాలని, మా గ్రామాలను, నివాస గృహాలను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేసినట్లయితే రానున్న రోజుల్లో కాటన్ ధరకు వచ్చిన పేరు మీకు వస్తుందని 2 చేతులు జోడించి దండం పెట్టారు బి దొడ్డవరం సర్పంచ్ రాము. ఎమ్మెల్యే గిడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి తన హయాంలోనే నదీ కోత నివారణకు చర్యలు చేపడతానని బాధిత రైతులకు భరోసా కల్పించారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో 6 గ్రామాలకు చెందిన నదీ కోత బాధితులు, సర్పంచులు, కూటమి నేతలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ అండి. బి దొడ్డవరం గ్రామ సర్పంచ్ని నేను. మరి ఈ యొక్క వైనతీయ నదీ తీరం అంతా కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా గ్రోవెన్స్ కట్టుబడి సరిగా ఉండక నదీ కోతకు గురై సారవంతమైన భూమి అన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. అంతేకాకుండా నివాస గృహాలు కూడా గోదావరి నది ఒడిన నివాసం ఉండే జనం యొక్క నివాస గృహాలు కూడా కొట్టుకుపోవడం వలన ఎంతోమంది నిరాశ్రయ అయిపోయి ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి పోవడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామం విషయానికి వస్తే బి దొడ్డవరం, బొట్టకూరు దొడ్డవరం అంటే ఒక ఊరే ఈ గోదావరి గ్రోవెన్స్ కట్టుబడి లేకపోవడం వల్ల ఒక ఊరే కొట్టుకుపోయి ఒక దొడ్డవరం మాత్రమే మిగిలింది ప్రస్తుతానికి. ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వాలు సరైన
చర్య తీసుకుని ఈ యొక్క గ్రోయిన్స్ కట్టుబడి చేస్తే ఆ దొడ్డవరం గ్రామాన్ని అయినా సరే కాపాడుకునే వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా మేము రైతులందరం కూడా మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి వారిని వేడుకోవడం జరిగింది. మా గ్రామాన్ని కాపాడండి, మా గ్రామంలో ఈ నదీ కోతకు గురై మొత్తం భూమి అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి, మా నివాస గృహాలు కూడా కొట్టుకుపోతున్నాయి, కాపాడండి చెప్పి వారికి వేడుకోవడం జరిగింది. వారు ఆ సమయంలో స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని పంపించి సర్వే చేయించడం కూడా జరిగింది. కానీ ఎక్కడ వేసిన గొంగ ఎక్కడ అన్నట్టు మాదిరిగా ఆ పని అక్కడితో ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతి కనిపించిన కారణంగా ఈరోజు మా గ్రామస్తులు, పక్క గ్రామాలు పెద్దపట్నం, ఇంకా దొడ్డవరం, పెద్దపట్నం, పాసరపూడి గ్రామాలు రైతులందరం కూడా ఏకదాటిగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి నిన్న గౌరవ ఎంఓఏ గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎంఓఏ గారు కూడా దాని మీద తక్షణ చర్య తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించి మా యొక్క బాధని, మా యొక్క దీనస్థితిని వారు అర్థం చేసుకుని ఈ యొక్క గ్రోయిన్స్ కట్టుబడికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించి ఈ యొక్క గ్రోయిన్స్ కట్టుబడి పూర్తి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ యొక్క అమావాస్యకి పోటు నీరు వచ్చినప్పుడు కూడా ఈ నీరు గ్రామాల్లో కూడా చొచ్చుకుని రావడం జరుగుతుంది. ఆ చొచ్చుకుని వచ్చే క్రమంలో కూడా ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్టు అన్నీ కూడా పడిపోవడం, ఆ నదీ పాతానికి గురి అవ్వడం వల్ల ఎంతోమంది నిరాశ్రయమైపోయి ఈరోజు రోడ్డును పడ్డ పరిస్థితికి వచ్చారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ యొక్క పనిని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి, పెదపట్నం లంక, పాసిరిపూడి, బీదొడ్డవరం, పెదపట్నం గ్రామాలు ఈ నదీ కోతకి గురై చాలా ఇబ్బంది పడుతుంది. ఈ కోనసీమ జిల్లాలో ఈ పర్టికులర్గా ఈ 3-4 గ్రామాలు కూడా పూర్తిగా కొబ్బరి పంటతో ఉన్నటువంటి గ్రామాలు. ఇవి ఒక కొబ్బరి మొక్క పెట్టి 10 సంవత్సరాల వరకు దాన్ని పంటను తీసుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. పట్టిన 1-2 సంవత్సరాల్లోనే ఈ నది కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయి. అలాగే ఈ నివాస స్థలాలు, నివాస గృహాలు కూడా చాలా నదిలో కలిసిపోయి ఉన్నాయి. ఇది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా దీన్ని చూసి దీనికి ఒక పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. గత ప్రభుత్వాలు ఎన్నొచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా దీన్ని ఇలాగే వదిలేశారు. దయ ఉంచి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే, మా ఈ 5 గ్రామాలకి పూర్తిగా వరదతోటి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. 1-2 నెలలు కూడా వరద నీటిలో మునిగి ఉండడం జరుగుతుంది. అది కోలుకుని బయటకు వచ్చే సమయానికి మళ్ళీ ఇవన్నీ భూములన్నీ, సారవంతమైన భూములన్నీ కూడా నదిలో కలిసిపోతున్నాయి. ఈ పేదలకి సంబంధించిన భూములన్నీ ఎక్కువగా ఈ గోదావరి పక్కనే ఆనుకుని ఉండటం జరుగుతుంది. కాబట్టి దీనికి సరైన పరిష్కారం చూసి మీరు ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇది తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైనతీయ గోదావరి నదీ తీరంలో ఈ వరదల సమయంలో పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలైన అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్లంక, పెదపట్నం, పాసిర్లపూడి లంక, ఆదూరు గ్రామాలలో ఇప్పటికే చాలా పొలాలు పూర్తిగా గోదావరిలో కలిసిపోయాయి. అలాగే ఈ వరదల సమయంలో పూర్తిగా రైతులు నష్టపోతున్నారు. ఈ అమావాస్య పౌర్ణానికి ఎక్కువ పోటు వచ్చి నీరు రావడం వల్ల విపరీతమైన నష్టం కల్పించి మన గోదావరిలో కలిసిపోవడం వల్ల పూర్తిగా రాజోలు దీవికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. కావున ఈ నదీ పరివాహక ప్రాంతమంతా కూడా గ్రోయిన్లతో అధికారులు రక్షణ కల్పించవలసిందిగా మరి మన కేంద్ర ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారిని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుచు ఇక్కడ ఈ పరిస్థితులు లేకుండా మంచి పరిస్థితులతో ఈ గ్రోయిన్లు ఏర్పాటు చేసి మా గ్రామాలన్నీ కూడా సురక్షితంగా ఉండేటట్లు చేయమని కోరుతున్నాం. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పీగనూరు నియోజకవర్గంలో
మామిడికుదురు మండలానికి రావడం జరిగింది. ఇక్కడ అప్పన్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా దొడ్డవరం, పాసలపూడి లంక, పెద్దపట్నం లంక, ఆదుర్రు, ఈ గ్రామాలన్నింటికి కలుపుకుని ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో విలువైనటువంటి భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. విలువైనటువంటి వ్యవసాయ భూములే కాకుండా నివాస స్థలాలు కూడా ఈ గోదావరిలో కలిసిపోతున్నాయి. దీని అంతటి కారణం ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి గ్రోయిన్స్ నిర్మాణం జరగలేదు. గతంలో కట్టినటువంటి గ్రోయిన్స్ కూడా మొత్తం అన్నీ శిథిలమైపోయి ఇప్పుడు అవి ఎందుకు కూడా పనికిరాకుండా ఉన్నాయి. కాబట్టి నేను ఈ ప్రాంతం అంతా పర్యవేక్షించి చూడటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాలకు చెందినటువంటి మా జనసేన నాయకులందరూ కూడా నాతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా మొత్తం 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కలిసి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని మీద యాక్షన్ తీసుకునేటట్లు చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడే వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన సందర్భంలో అసెంబ్లీలో కూడా మాట్లాడా దీని గురించి. ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూముల గురించి, ఈ ఇళ్ళ ఏవైతే నివాస స్థలాలు వాటి గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో గ్రోయిన్స్ కాక నిర్మాణం చేయకపోతే ప్రజలు చాలా నష్టపోతారు. నష్టపోవడమే కాదు, ఇంక ఈ ప్రాంతంలో ఉండేటట్లు కూడా ఉండదని చెప్పడం జరిగింది. దాని మీద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. అతి త్వరలోనే మళ్ళీ ఇరువురిని కలిసి నేను దీని మీద యాక్షన్ తీసుకునేటట్లు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ గమనించండి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నేను మీతో పాటు ఉండి ఇవన్నీ కూడా నా హయాంలోనే తప్పనిసరిగా జరిగేటట్లు చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.